నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎల్పీ నేత కె చంద్రశేఖరరావు కరీంనగర్ లో పొలం బాట పట్టనున్నారు. మొదటి దఫా కృష్ణా జలాల పంపిణీ విషయంలో నల్గొండలో జరిగినటువంటి సభ ద్వారా ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో మరొకసారి ఇదే నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాల్లో పొలం బాట పట్టారు. మొదటిసారిగా ఆయన రైతుల పక్షాన, రైతులకు అండగా ఉండడానికి మేము పోరాటం చేస్తాము, బలమైనటువంటి ప్రతిపక్షము, 39 స్థానాలు ఇచ్చాం, కేవలం 1.8% తేడాతోనే మేము ఓటమి చెందాము, ప్రజల యొక్క తీర్పును శిరసా వహిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో ఉన్నాము. మొగ్దుంపూర్ గ్రామంలో ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా ఆవులకి, పశువుల మేతకి గురైనటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికే కొద్దిసేపట్లో కేసీఆర్ వచ్చి విజిట్ చేస్తాడు. రైతులకు అండగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు మీ పేరేంది, ఎంత ఎండిపోయింది, ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నా పేరు బండి సంపత్. మేము 3 ఎకరాలు నాటేసిన. 3 ఎకరాలు మొత్తం ఏం లేకుంటే ఎండిపోయింది. ఇంకొక 2 తల అయితే వడ్లకు, 2 తలకు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా కేసీఆర్ వస్తున్నారు కదా, ఏమి హోప్స్ పెట్టుకున్నారు? మా బాధ చెప్పుకుంటామని ఉన్నాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు? 10 ఏళ్ల సంది ఎన్నో రాలే, 10 ఏళ్ల సంది ఎన్నో రాలే. వాగుదారా నడుసు మాకు పంటలు ఎప్పటిలో మంచిగా పండి. సో మీ పేరేంటి, మీరు ఎట్లా చూస్తున్నారు? గతంలో ఇవి పంటలు ఇట్లా ఎండిపోయిన పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఉంది మాకు ఎండిపోయిన పొలాలు, ఎండిపోయిన పరిస్థితి రాలే. మేము పొలాల కాడ మొర పెట్టుకున్న పరిస్థితి రాలేదు సారు. మాకు ఇప్పుడు ఈ సంవత్సరం 10 ఏళ్ళ ఈ సంవత్సరం మాకు కరువు వచ్చింది. మేము మా మొగ్దుపూర్ గ్రామంలో 1 లక్షల పొలాలు ఎండిపోయినాయి. లక్షల పొలాలు ఎండిపోయి రైతులు గొడగొడ ఏడతారు. పెట్టుబడి పెట్టి నేను బాయిలో పూటిగా తీపించిన 60,000 పెట్టి బాగా ఎండిపోయింది సారు. ఇక పొలం పెట్టమంటే బాగా ఎండిపోయినాక సారు నేనేం చేయాలి? అంటే ఇప్పటికీ కెనాల్ నీళ్లు వాగులకు దిక్కు రాకనా, కెనాల్ ఇడవకనా, లేకుంటే కెనాల్ ఇడవకనే మాకు ఎప్పుడు ఆగుదారు. మేము పొలాలు కోసుకోగా ఆగుదార తాగింది, ఏసైకి పొలాలు కోసుకోగా ఆగుదార తాగింది. కానీ ఈ సంవత్సరమే కరువు వచ్చింది మాకు. ఏ సంవత్సరం కరువు రాలే. ఈ 10 ఏళ్ళ నుంచి మాకు కరువు అన్న ముచ్చటే లేదు. అంటే మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు, మిమ్మల్ని అండగా ఉంటామని చెప్పేసి మీరు ఎట్లా భావిస్తున్నారు? మీరు ఏమి కోరుకుంటారు? ఇక మా ఎండిపోయిన పొలాలు సార్కి చెప్పుకుంటాం, మొర పెట్టుకుంటామని మేము వచ్చినాం ఇంటికి. తమ గోడు వినిపించుకోవడానికి ఓ నాయకుడు వస్తున్నారు అనేటువంటి వాళ్ళలో అభిప్రాయం ఉంది. ఆ గోడు వెళ్లబుచ్చుకోవడానికి ఓ నాయకుడు అండగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు. ఎస్, మొత్తం మీద ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని చూడొచ్చు. రైతులు గతంలో అయితే అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి దాఖలాలున్నాయి, కానీ నీళ్లు లేక పంట నష్టపోయినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎట్లా అయితే బాగుంటుంది అంటున్నారు? ఎండిపోయింది మొత్తం, 2 ఎకరాలలో ఎండిపోయింది మొత్తం. ఆ నీళ్ళు లేక కాలం రాలేదు, వాగులో నీళ్లు రాలేదు, అటు కాలువ రాలేదు. అంత 10 ఏళ్ళ బట్టి మాకు కరువు లేదు, మంచిగా నీళ్ళతోని ప్రాబ్లం లేదు, మంచిగా పంటలు పండినాయి, మంచిగా బతికినాం. కష్టానికి వర్షాలు కూడా నష్టం అయినాయి, కానీ ఇంత మాత్రం ఇట్లా ఎండిపోతే ఎండలే. మీరేం కోరుకుంటున్నారు? మీరు ఎంత ఎండిపోయింది ఇప్పుడు ఏంటి పరిస్థితి? సార్, నేను కౌలుకు చేసిన 6 ఎకరాలు, 6 ఎకరాలు కౌలుకు చేసిన 1,80,000 లాగోడి పెట్టిన, 1,80,000 లాగోడి పెట్టిన, మొత్తం 6 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? కేసీఆర్ మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారు, నేను ఉన్నా మీకు అండగా, మీరు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. మొన్న కూడా జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి నల్గొండ పోయిండు, ఇప్పుడు కరీంనగర్ వస్తున్నాడు. సార్ మాకేమన్నా సహకరిస్తాడేమని ఆశపడి రైతులమందరం గొడగొడ ఏడుస్తున్నాం. అలాంటి సహకారం ఏమన్నా చేస్తారేమని మాకు ఆశ. మొత్తం మీద పంట నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకి తానున్న అండగా ధైర్యంగా ఉండండి అని ఇప్పటికే ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జనగామ, పాలకుర్తి, సూర్యాపేటలో పర్యటించారు. ఆయన తనదైన శైలిలో కేవలం రైతుల పక్షాన పోరాటం చేయడానికి మాత్రమే నేను ముందుకొచ్చాను, నో పాలిటిక్స్ అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఫస్ట్ టూర్ లో, పొలం బాటలో. మరి ఈ దఫా ఏం మాట్లాడతారు అనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరొక రైతు ఉన్నారు, ఏంటి ఎట్లా చూడొచ్చు? ఇంత దారుణమైనటువంటి పంట నష్టం కనబడుతుంది, డ్రాట్ సిచ్యువేషన్ ఉన్నది, కరువు ఉన్నది అని చెప్పి అనుకోవచ్చా? గత 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కరువు ఛాయలు కూడా ఎక్కడ కూడా కానొచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ ప్రభుత్వం ముందు చూపుతో ఉన్నట్టు ఏది ఉంటే, ప్రభుత్వం నిజంగా ఒక 2 టన్నుల గిట్ట
ప్రభుత్వం ద్వారా రైతులకు నీరు అందించినట్టు ఏదంటే ఇలా రైతులకు పంట దిగుబడి చేతికందేటువంటి అవకాశం ఉండే. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతులను పట్టించుకోకపోవడం మూలంగా ఇలా రైతులకు అంటే పాల మీద ఉన్నటువంటి గింజ ఎండిపోయే దశకు వచ్చింది. రైతు ఒక ఎకరాకు 25 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెడతాడు. ఇవాళ క్లైమాక్స్లో ఉన్నటువంటి పంట ఆ 2 తల్లి గిట్ట వచ్చినట్టు అయ్యేదంటే ఇవాళ రైతుకు ఆ పంటన దాన్ని పెట్టిన పెట్టుబడి నష్టం కూడా జరగకపోతుండే, ఎంతో కొంత పెట్టుబడి మందం అన్నట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా రైతులను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క రాజకీయాలను పట్టించుకున్న దానికోసమే ఇది చేసిరు తప్పగాని ఇవాళ రైతులను పట్టించుకున్నట్టు అయ్యేదుంటే, ప్రభుత్వం 2 తల్లు రైతులకు నీరిచ్చినట్టు అయ్యేదుంటే ఇవాళ పంట చేతికంతుండే, రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండబోతుండే. ఎట్లా చూడొచ్చు, గతంలో ఎన్ని క్వింటాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చే అవకాశం ఉందండి? గతంలో చూసినట్టయితే మా ఐకేపీ ద్వారా మా గ్రామంలో 18,000 క్వింటాళ్ళు రైతులు దిగుబడి ఉండే మా గ్రామం సంబంధించినంత వరకు. ఈ సంవత్సరం చూసినట్టయితే అది 6,000 క్వింటాలకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చిన గింజ కూడా అది తాలుతో ఉంటుంది, పూర్తి నాణ్యంగా ఉండదు, ఆ ఇల్లింగ్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు కేసీఆర్ పర్యటిస్తున్నారు, దీని మీద రైతులకి ఏమన్నా అవకాశాలు వస్తాయా, ఆదుకుంటారని భావిస్తున్నారా? ఇప్పుడు ప్రధానంగా నీళ్ల కోసం గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు గ్రామాలు పర్యటిస్తున్నంటనే అక్కడ ఉన్నటువంటి పాలక పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొంత అలర్ట్ అయినాయి. అలర్ట్ కావాలి, రైతులకు ఇప్పటికన్నా చివరి దశలో ఉన్నటువంటి పంటలన్నా వారి చేతికంతాయని చెప్పేసి ఆశిస్తున్నాం మేమంతా కూడా. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఒక ఆశ పెట్టుకున్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? నా పేరు యాదగిరి. నేను 2 ఎకరాలు నాటేసిన, 2 ఎకరాలు పూర్తి ఎండిపోయింది. దగ్గర 40,000 రూపాయలు నష్టపోయినా. మొత్తం మేకలు గొర్రెలే మేసిపోయినాయి. మాది ఇక్కడ కొద్ది దూరాన్ని ఉంటుంది, అటు దారి లేదని టచ్ చేసి తీసుకొచ్చినాం. మన ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది ఇటు. సో మొత్తం మీద ఒక హోప్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ అంతా గమనిస్తున్నాము. ఈ ప్రత్యక్షంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు దాదాపుగా పశువుల మేతకి వదిలినటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇది చూస్తున్నాం. దాదాపు ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అన్నపూర్ణగా భావించినటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా గత దశాబ్ద కాలం నుంచి కూడా ఏ కరువు కాటకాలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కేవలం ఈ దశలోనే ఇట్లా ఎండిపోయి తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. ఇప్పటికైనా కానీ అంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క అధికారి రైతుల పక్షాన అండగా ఉండాల్సినటువంటి సమయం అయితే ఇది అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ టీవీ మొగ్దుంపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.